హే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్గిన్ మిల్కీ వ్లాగ్స్. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే ఒక లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మా బస్ అయితే వచ్చేసింది అనమాట. సో లగేజ్ అంతా పైన అయితే ఎక్కిచ్చేస్తున్నాం. సో ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటున్నా, జైరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు హంపీకి వెళ్తాం అనమాట. జైరాబాద్ నుంచి అందరికీ గుడ్ మార్నింగ్. స్టార్టింగ్ అవర్ జర్నీ ఫ్రమ్ జైరాబాద్. అన్ని ఒడిదుడుగులు సంతోషంగా వద్దామండి. అందరు పైసలు నాకే ఇవ్వండి. అన్ని ఒడిదుడుగుల మధ్యలో ఎన్నో ఒడిదుడుగులు అవ్వదు. సో ఇప్పుడైతే మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. సో వీళ్ళందరూ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. సో పిల్లల గ్యాంగ్ అంతా వెనక సైడ్ కూర్చున్నాం అనమాట. సో మేమందరం వచ్చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే పెడతాం అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ ట్రిప్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళడం అయితే కామెంట్ చేయండి. పాకిస్తాన్ దొరకపోరు సార్. సో మేము వచ్చేసి జైరాబాద్ మీదిగా హంపి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మ్యాప్స్లో అయితే 6 hours చూపిస్తుంది. సో ఎప్పుడు వెళ్తామో తెలియదు అనమాట. సో ఫస్ట్ విజిట్ ప్లేస్ అండి హంపి అనమాట. సో మేము వచ్చేసి గుల్బర్గా నుంచి వెళ్తుండగా సో మేమైతే టిఫిన్ అయితే చేసేసాం. సో టిఫిన్ చేశాక అందరికైతే ఎనర్జీ వచ్చేసింది. సో మేమైతే ఇప్పుడు అంతాక్షరి ఆడుకుంటూ డ్యాన్స్ అయితే చేస్తున్నాం అనమాట. సో హంపి వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. సో మేమైతే ఇప్పుడైతే కర్ణాటకలో అయితే ఎంటర్ అయితే అయిపోయాం అన్నమాట. తమిళనాడు ఏవి బాగా పెద్దదైంది సార్ మన తెలంగాణ కన్నా. చెప్పురా చెప్పు బన్నీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము హంపి వచ్చాం ఫ్రెండ్స్. సో పొద్దున్నుంచి జర్నీ చేసి సో మేమైతే కలిసిపోయాము. ఇప్పుడు వచ్చేసి హంపిలో ఉన్న విరూపాక్ష టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ వెహికల్స్ ఆపేస్తారనమాట. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. సో హంపిలో వచ్చేసి చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో 1-2 days పడుతుంది. సో మేమైతే పొద్దున వెళ్ళాము. సో ఇప్పుడు సాయంత్రం చేరుకున్నాం. సో ఒక 2-3 విజిటింగ్ ప్లేసెస్ అన్న వెళ్ళొచ్చామని ప్లాన్ చేసుకొని పెట్టుకుంది. సో హంపి వచ్చేసి చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. అప్పటి కృష్ణదేవరాయలు పరిపాలించిన స్థలం అనమాట. సో ఒకవేళ మీరు మగనక ఇక్కడికి వస్తే వాళ్ళందరూ ప్లేస్ అన్నీ చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే విరూపాక్ష టెంపుల్కి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ మీరు ఏం ఫుడ్ ఐటమ్స్ అయితే తేకండి. సో ఎందుకంటే కోతులు ఉన్నాయి, అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. కోత ఏమంటారు?
స్వరాలు వినిపించేదేడా ఇంకో దగ్గర ఉంటుంది వాటర్ వాటర్ కట్టడాలు ఇంకా అవన్నీ ఇట్లా చెక్కిరు చూడు చూపారు. ఇక్కడ సీలింగ్కి చూడండి శిల్పాలు చెక్కారన్నమాట. సో ఇక్కడ లైట్ వేస్ కూడా చూస్తున్నారు. సో ఇక్కడికి చాలా ఫారినర్స్ కూడా వస్తారు. సో ఒక్కటి శిల్ప కళాకారులు ఎంత గ్రేట్ కదండి, ఎంత బాగా చెక్కారు. సో మేము వచ్చేసి విరూపాక్ష టెంపుల్ నుంచి బయటికి వచ్చేసామన్నమాట. సో అప్పుడే 8:30 అయింది. సో మాకైతే రూమ్స్ ఎక్కడ దొరకట్లేదు అనమాట. సో మీరు ముందే రూమ్స్ అయితే బుక్ చేసుకోండి, ఎందుకంటే వీకెండ్స్లో చాలా రష్ ఉన్నారు, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ బుక్ చేసేసుకోండి రూమ్స్. ఇక్కడ తీసిరాయా మూవీ. సో ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. సో మేమైతే కొన్ని పర్చేస్ అయితే 1400 సో మాకు వచ్చేసి హంపిలో టైం లేదని మేమైతే కొన్ని వీడియోస్ మా జర్నీ అయితే చెప్తావా గట్టి చెప్పు ఫ్రెండ్. లేదు ఫ్రెండ్స్ ఇప్పుడే తిన్నా మాయసం ఎవరిని ఫ్రెండ్స్? మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాం. సో ఆ రోజు నా బర్త్డే ఫ్రెండ్స్. సో అందుకే మేమైతే రూమ్కి వెళ్ళి మేమైతే దొరికిన కేక్ ఏదైనా కేక్ అనుకొని సో రూమ్కి వెళ్ళి అయితే హ్యాపీగా కట్ చేసేసాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్, హంపి డే 2లో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.